ఇక కాసేపట్లో గాంధీ భవన్ లో టీ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశానికి ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు హాజరు కానున్నారు. పార్టీ బలోపేతం, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, లోకల్ బాడీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. అలాగే కామారెడ్డిలో నిర్వహించనున్న సభ, నామినేటెడ్ పదవుల భర్తీ, ఈ అంశాలపై కూడా చర్చించనున్నారు. కాసేపట్లో గాంధీ భవన్ లో టీ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి సిద్ధార్థ అందిస్తారు. సిద్ధార్థ. థ్యాంక్ యూ విజయ చంద్రిక. కాసేపట్లో గాంధీ భవన్ లో టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం మొదలుగానుంది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరగనున్నటువంటి ఈ సమావేశానికి పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ముఖ్య అతిథిగా హాజరుగానున్నారు. ఇక ఈ సమావేశంలో పీసీసీకి సంబంధించినటువంటి వైస్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీలు, కార్పొరేషన్ చైర్మన్లు, వివిధ కమిటీలకు సంబంధించినటువంటి సభ్యులు హాజరవుతారు. ఇందులో కొన్ని కీలక అంశాలపై చర్చ జరగనుంది. ముఖ్యంగా పార్టీ అధికారంలోకి వచ్చి 20 నెలలు పూర్తవుతుంది. 20 నెలల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో 15వ తేదీన ఒక భారీ బహిరంగ సభను నిర్వహించాలని ప్లాన్ చేస్తుంది. ఈ సభలో ప్రభుత్వం ఇప్పటి వరకు తీసుకున్నటువంటి నిర్ణయాలు, పథకాలు, వీటన్నిటికీ సంబంధించినటువంటి విషయాల్ని ప్రజలకు చెప్పాలనుకుంటున్నారు. ఈ సభను గ్రాండ్ సక్సెస్ చేయాలని, ముఖ్యంగా కనీసం ఒక 5 లక్షల మందితోని ఈ సభను నిర్వహించాలని సీఎం ఒక నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించినటువంటి చర్చ, ఈ సభ ఏ విధంగా కొనసాగాలి, ఈ సభ ఎజెండా ఏంటి అనే అంశాలకు సంబంధించి ఒక క్లారిటీకి రానున్నారు. ఇక దాంతోపాటు రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన అంశాలపై కూడా ఇక్కడ చర్చిస్తారు. ఇక పార్టీ బలోపేతానికి సంబంధించినటువంటి అంశం, పార్టీ పదవులు, నామినేటెడ్ పోస్టులకు సంబంధించినటువంటి అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇక నిన్న 10 మంది పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు సీఎంతో భేటీ అయ్యారు. ఆ భేటీలో ముఖ్యంగా పాత కొత్త అనే సమస్య మొదలవుతోంది. 10 మంది పార్టీ మారిన, కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినా ఇంకా తమని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలుగా గుర్తించట్లేదు అని నిన్న సీఎంతో చెప్పి బాధపడినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక దీంతో ఈ 10 నియోజకవర్గాల్లోనే కాకుండా మిగతా నియోజకవర్గాల్లో కూడా కొత్త పాత అనే తేడా లేకుండా నాయకులందరూ సమన్వయంతో ముందుకు వెళ్ళాలి, సమన్వయంతో పార్టీ కార్యక్రమాలను నిర్వహించాలనే అంశానికి సంబంధించి మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నాయకులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కూడా ఈరోజు ఒక కీలకమైన చర్చ జరిగే అవకాశం ఉంది. మొన్నటి వరకు అజారుద్దీన్ పోటీ చేస్తారని అందరూ భావించారు. ఎందుకంటే మొన్నటి జరిగినటువంటి ఎన్నికల్లో అజారుద్దీనే పోటీ చేశారు, స్వల్ప మెజార్టీతోనే ఆయన ఓడిపోయారు. ఇక రానున్నటువంటి ఉప ఎన్నికల్లో కూడా ఆయననే పోటీ చేస్తారని అందరూ భావించారు. ఆయన కూడా చాలా సీరియస్గా ఉన్నారు మొన్నటి వరకు. అయితే ఆయనను అనూహ్యంగా ఎమ్మెల్సీగా, గవర్నర్ కోట ఎమ్మెల్సీగా ఆయనను కేటాయించడం, దీంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మరొక కొత్త క్యాండిడేట్ కోసం కాంగ్రెస్ పార్టీ అన్వేషిస్తుంది. దీంట్లో భాగంగా ఒక 4 పేర్లను అధిష్టానం గుర్తించినట్టు, వాళ్ళ పేర్ల మీద సర్వేలు చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించినటువంటి చర్చ కూడా జరిగే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పార్టీ పదవులు ఇప్పటి వరకు నియమించలేదు. ఒక డీసీసీ అధ్యక్షులు తప్ప మిగతా వాటన్నిటిని ఫిలప్ చేయాలని పార్టీ భావిస్తుంది. ఇక దాంతోపాటుగా నెక్స్ట్ నెలలో, వచ్చే నెలలో కార్పొరేషన్ పదవులను కూడా భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తూ ఉంది. దీనికి సంబంధించి మొన్న పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చిట్చాట్ చేస్తున్నటువంటి సమయంలో వచ్చే నెలలో అంటే సెప్టెంబర్లో కార్పొరేషన్ పదవులను భర్తీ చేస్తామనే విషయాన్ని కూడా చెప్పాడు. దీనికి సంబంధించిన చర్చ కూడా జరిగే అవకాశం ఉంది. ఇక మొత్తానికైతే ఈరోజు జరగనున్నటువంటి సమావేశంలో ఇటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీ ఏ విధంగా ఉండాలి, దాంతోపాటు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా నాయకుల మధ్యలో ఉన్నటువంటి అంతర్గత సమస్యలను అధిగమించేందుకు ఈ సమావేశం ఉపయోగపడుతుందని కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. ఓకే సిద్ధార్థ, థ్యాంక్ యూ.